ఎంత బాగున్నాయి, కలర్ఫుల్గా సూపర్ ఉన్నాయి. టికెట్ని పట్టుకొని మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి అప్పుడు ఒక కవర్లు లేకపోయేది, మేము స్కూల్ బ్యాగ్నే పట్టుకొని వచ్చేవాళ్ళం. పుస్తకాలు తీసి అక్కడ వారేసి, అప్పుడు స్కూల్ బ్యాగ్ అంటే బ్యాగులు కాదు సంచులతోటి కుట్టించేవాళ్ళం. సంచులు అనేది మేము ఆ బ్యాగుని పట్టుకొని వచ్చి ఈతకాయలు అన్నీ ఏరుకునేది. ఈ కట్ట పట్టి దులిపేది, వేరే వాళ్ళు దులిపేది. నేను అస్సలే దులిపకపోయేది, ఎందుకంటే ఇక్కడ కింద రాలుతున్నాయి కదా, ఈ మంచి ఈతకాయలు ఏవైతే ఉంటాయో అవి ఏరి టక్కున తినేవాళ్ళం. ఇది దులిపే వాళ్ళకి మాత్రం అసలు అలాంటి పనులు దొరకకపోయేది. ఇది సగం బండిన మొత్తం అయితే ఈతకాయలు దులుపుతుంటే ఈత చెట్టు పైన ఉన్న రాళ్ళు వచ్చి మీద పడేది. అప్పుడు పెద్దగా దెబ్బ తాకినట్టు అనిపించకపోతే అమ్మ వాళ్ళకి తెలియకుండా ఇట్లా వచ్చి ఇంటికి పోయింది అది తెలిస్తే వాళ్ళు కొట్టేవాళ్ళు. కొట్టినా పర్లేదని మేము ఇలాంటి ఎంజాయ్ ఫుల్గా చేసేది. ఇప్పుడు పిల్లలైతే అసలు ఇంట్లో నుంచి బయటికి కూడా పోతలేరు. ఈ జనరేషన్ పిల్లవాళ్ళు అయితే అసలు బయటికి కూడా పోతలేరు. ఈ న్యాచురల్ ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళకైతే తెలియదు. ఇదైతే ఫుల్ హ్యాపీ ఈ వాగుపొంట రావడం. నేను కూడా రాక 10 yearsకి ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. పిల్లల కోసం ఇప్పుడు వచ్చాను నేను. నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి. బాయ్ మరి అందరికీ.